తెలంగాణలో కులగణన రీసర్వే ముగిసింది. గతంలో కులగణనలో పాల్గొనని వారికి రీసర్వేలో అవకాశం ఇచ్చింది. ఈ నెల 16 నుంచి నేటి వరకు రీసర్వే కొనసాగింది. ఈ 12 రోజుల్లో కేవలం 15,000 కుటుంబాలే సర్వేలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ ఫ్యామిలీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రీసర్వేలో పాల్గొనలేదు. రీసర్వే చేస్తే తాము పాల్గొంటామని గతంలో కేటీఆర్ కూడా ప్రకటించారు. ఇప్పటికే చేపట్టిన కులగణన సర్వేలో 3,04,00,000 మంది వివరాలు నమోదు చేసుకున్నారు. మరో 3% వివరాలు ఇవ్వకపోవడంతో రీసర్వే చేసింది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 6న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కులగణన స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండో విడత కులగణన పూర్తి కావడంతో మరోసారి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించనుంది మంత్రివర్గం. టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కుట్రలు ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టలేదన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నెల రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందన్న సీఎం చంద్రబాబు ఇక నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరు సభలో స్క్రీన్ పై ఉంటుందని స్పష్టం చేశారు. ఏ ఎమ్మెల్యే ఎంత టైం ఎన్ని రోజులు సభకు కేటాయించారో స్క్రీన్ పై వేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టికెట్లపై ప్రస్తావించిన చంద్రబాబు 2029లో టికెట్లు రావాలంటే పనితీరు మార్చుకోవాలని నేతలకు సూచించారు. మళ్లీ మనమే గెలవాలనే రీతిలో ఎమ్మెల్యేలు ఉండాలని అన్నారు సీఎం. పార్టీ క్యాడర్ కు సుతిమెత్తగా క్లాస్ తీసుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. నాయకులు ఫ్లెక్సీలు ఫోటోలు పెడితే ఎన్నికలు గెలవరని, ప్రజల్లో ఉంటేనే గెలుస్తారని చెప్పారు. ఎలాంటి ప్రచారాలు లేకుండా స్వతంత్ర పోరాటంలో గెలిచామని గుర్తు చేశారామె. తన కోసం రైల్వే స్టేషన్లకు లీడర్స్ రావాల్సిన అవసరం లేదని, తన బ్యాగులు మోయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకుండా పని చేసుకోవాలని అన్నారు మీనాక్షి నటరాజన్. मतलब एआईसीसी के अध्यक्ष हैं और कोई बूथ के अध्यक्ष हैं, सबके दोनों के प्रति अगर मैं समान रूप से सम्मान नहीं करूं तो वो ठीक बात नहीं होगी. मेरे पास जब मिस्ड कॉल आते हैं, मैं सबको बता रही हूं कि उसमें जिनके नाम मैंने नोट किए हुए हैं उनको मैं बाद में फोन करती हूं. जिनका नाम सेव नहीं है उनको मैं पहले कॉल बैक करती हूं कि वो हमारे कार्यकर्ता होंगे. पहली बात. दूसरी बात ये कि हम अगर समझ रहे हैं कि होर्डिंग्स में और बैनर में अपनी तस्वीरें छापकर हम कुछ भी जीत जाएंगे, तो याद रखिए कि हमने अंग्रेजों से इसके आधार पर कुछ जीता नहीं. మంచిని మైక్లో చెప్పండి, చెడును చెవిలో చెప్పండి అని పీసీ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు హితవు పలికారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు మంచి చెవిలో చెడును మైక్లో చెప్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవిలో చెప్పాలని. మనలో చెడు మైక్లో చెప్తారు, మంచం వచ్చి చెవిలో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి వేదికగా నేషనల్ సైన్స్ డేను ప్రారంభించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్లో 20,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొననున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా సైన్స్ డే నిర్వహిస్తున్నాయి. డిఆర్డీఓ, డిఫెన్స్, ఏరోస్పేస్ ఉత్పత్తులను 200 స్టాల్స్ లో ప్రదర్శనకుంచారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం కెరియర్ ను ఎంచుకునే విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మన జీవితంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని, ఇన్నోవేషన్ దేశ ప్రగతిలో విద్యార్థులదే కీలక పాత్ర అని అన్నారు. సైన్స్ విద్యార్థులను ప్రోత్సహించేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు రాజ్నాథ్. Occasion for us. Friends, the National Science Day is one such occasion which not only commemorates the achievements of our scientists, but also encourages the younger generations to take up science and innovation for national development. As you may be aware that this year's theme of the National Science Day is empowering Indian youth for global leadership in science and innovation for Viksit.
దేశ రక్షణలో హైదరాబాద్ దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బీడీఎల్, హెచ్ఏఎల్, మిథాని వంటి కీలక సంస్థలు దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. సైన్స్ డే ప్రదర్శన ద్వారా విద్యార్థులకు దేశ రక్షణ పట్ల అవగాహన కలుగుతుందని అన్నారు. సంప్రదాయ ఇంజనీరింగ్ విద్యపై కూడా విద్యార్థులకు అవగాహన పెంచాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. पहले बात दिया हुआ था बीडीएल, एचएएल, मिदानी और डीआरडीओ, बहुत सारे सांप्रदायिक देश रक्षा के लिए यहाँ पर प्रोडक्शन में हम लगा हुआ है. लगातार हैदराबाद एंड बेंगलुरु इज द डिफेंस सेंटर्स. तो हैदराबाद बेंगलुरु डिफेंस कनेक्टिंग कॉरिडोर, डिफेंस इंडस्ट्रियल कॉरिडोर अभी अनाउंस आप पहले बात दिया हुआ था. मेरा एक ही गुजारिश है, हैदराबाद बेंगलुरु डिफेंस कॉरिडोर आप डिक्लेयर किए तो ज्यादा से ज्यादा हमारा इन्वेस्टमेंट्स आएंगे. यहाँ बहुत सारे रॉकेट्स भी तैयार करने का आज स्काई रूट वाला और बोथ वाले प्राइवेट जो स्टार्टअप्स भी यहाँ शुरू हो गए. इसीलिए आपके तरफ से आपका मदद बहुत जरूर. వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విమానాశ్రయ నిర్మాణానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో 253 ఎకరాలు సేకరించనుంది. ఇటీవలే భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. గతంలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్ల దూరం వరకు మరో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దని హెచ్ఏఎల్ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ పరిధిలోకి వచ్చే వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్టుతో పాటు మరో ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణం జరగలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి గత 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎన్ఓసీ అడ్డంకిని అధిగమించింది. హెయిల్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ ఎన్ఓసీ ఇచ్చారు. తాజా కేంద్ర ఉత్తర్వులతో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఊపందుకోనుంది. మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. హరీష్ రావుతో పాటు ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదు చేశారు చక్రధర్ గౌడ్. దీంతో హరీష్ రావుపై 351 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. A2గా హరీష్ రావు, A1 గా వంశీకృష్ణ, A3గా సంతోష్ కుమార్, A4గా పరశురాములు పేర్లు చేర్చారు బాచుపల్లి పోలీసులు. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మరోసారి సమయం కోరారు పోలీసులు. ఈ నెల 3న విచారణ వాయిదా వేసింది ఎస్ఏఎస్టీ కోర్టు. మరోవైపు వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ 164 స్టేట్మెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ కావాలని కోరారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్నాడు సత్యవర్ధన్. కేసుతో తనకి సంబంధం లేదని ఈ నెల 10న కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు సత్యవర్ధన్. ఆ తర్వాత రోజే సత్యవర్ధన్ ను వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు కిరణ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. వంశీ అరెస్టు తర్వాత ఘటనపై ఎస్ఏఎస్టీ జడ్జి ముందు 164 స్టేట్మెంట్ ఇచ్చాడు సత్యవర్ధన్. ఈ కేసులో సత్యవర్ధన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. దీంతో ఆ స్టేట్మెంట్ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రైల్వే కోడూరు జడ్జి రేపటి నుంచి ట్రైనింగ్ కోసం వెళ్తున్నందున ఈ కేసును విచారణకు తీసుకోలేదు. శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో పోసాని 3 రోజుల పాటు జైలు జీవితం గడపనున్నారు. జడ్జి సెలవుపై వెళ్తున్నందున అనంతపురం పోలీసులు కూడా పీటీ వారెంట్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. సోమవారం పీటీ వారెంట్ వేసే అవకాశం ఉంది. మరోవైపు రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసానిని కలిశారు స్నేహితుడు సల్మాన్ రాజు. పోసానికి ఆరోగ్యం సరిగ్గా లేదని, అధిక వేడి వల్ల కడుపు నొప్పి, విరోచనాలతో బాధపడుతున్నారని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. తమను లోపలికి అనుమతించకుండా బారికేడ్లు పెట్టారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అక్కడి పోలీసులతో వాగ్వాదానికి దిగారు మాజీ సీఎం అతిషి. లోపలికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తమకు ఆర్డర్ ఉందని పోలీసులు చెప్తూ ఉంటే ఆర్డర్ ఏంటి, ఎవరిచ్చారో చూపించాలని నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులు ఆప్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ తీర్పై ఫైర్ అయ్యారు మాజీ సీఎం, ఆప్ ఎమ్మెల్యే అతిషి. है कि ये देश तानाशाही से चलता है। इनकी इन्होंने गेट पे पुलिस लगा दी,